తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని పట్టుపోయి అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఎగిరబడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటీ నూకేశ్వరి, ఈవిది ఎస్రాయవరము, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతని వీరవరపేట తుని, A3 సామ్యాలు ఎలియాస్ శ్యాము, ఇతని కూడా తుని, అలాగే A4 కేసరపూడి జాను ప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయికిరాపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినాడు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం, అంతేకాకుండా ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రె పైడిరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది. వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నూకేశ్వరేమో పైడిరాజు అనేతో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని ఒక 1,00,000 రూపాయలకి ఒక కిరాయి వ్యక్తిని, ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడిరాజుతో పాటు మన ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని 1,00,000 రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్ని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు, సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్కుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళి, అంటే అదే ఆ విలేకరి ఇల్లు అనుకుని ఆ వెనకున్న కళ్యాణ మండపానికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజనీర్డు నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్యా ప్రయత్నం చేశారు. దానికి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేయించింది. చేస్తే ఆయన ఫోన్, మీరు ఆయన చంపలేదు, మీరు వేరే ఒకరు కొట్టేశారు అనేసి, నేను డబ్బులు ఇవ్వను, పని అయితే కానీ నేను డబ్బులు ఇవ్వను, అందుకు మళ్ళీ మనం మీకు ఖచ్చితంగా చూపిస్తాను, విలేకరిని ఆ ఇల్లుని చూపిస్తాను, ఈరోజు మనం అతను వేసేయాలని చెప్పేసి నిన్న మళ్ళీ వచ్చారు. 5 నిన్నను వచ్చారు. వచ్చేసి వీళ్ళు మన ప్రకృతి రిసార్ట్ దగ్గర ఉంటే హైవేలో మా సిఐ గారు, ఎస్ఐ గారు, వారి స్టాఫ్
వారి ఏజెంట్ని అరెస్ట్ చేశారండి. వీరి మీద A1 మీద ఒక 3 కేసులు ఆల్రెడీ ఎక్యూజ్గా ఉన్నది. అలాగే కంప్లీట్గా కూడా 3 కేసులు ఉంది. మిగతా వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. మరి ఈ విషయంలో 11 జరిగింది. ఇంచుమించు ఒక 1 వీక్లోనే మా ఎస్ఐ గారు, సిఐ గారు, ఇతర సిబ్బంది బాగా రాత్రి పగలు హార్డ్ వర్క్ చేసి నర్సీపట్నం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అతను గైడెన్స్ తీసుకొని, మరి ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఆయన గైడెన్స్ తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళకి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు.